ఈ వీడియోలో ధాన్యం నుండి బియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా పొలాల్లో పండించిన ధాన్యాన్ని మనుషుల సహాయంతో లేదా మెషిన్స్ సహాయంతో మొక్కల నుండి వేరు చేస్తారు. ఈ మెథడ్ని హార్వెస్టింగ్ అంటారు. ఇప్పుడు ఈ ధాన్యాన్ని రైస్ మిల్స్కి పంపిస్తారు. ముందుగా అక్కడ రైస్ని స్టోరేజ్ సైలోలోకి పంపించి కొన్ని రోజుల పాటు స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఈ ధాన్యం యొక్క క్వాలిటీని చెక్ చేసి ఆ క్వాలిటీ బాగుంటే నెక్స్ట్ ప్రాసెస్కి పంపిస్తారు. ఒకవేళ క్వాలిటీ నచ్చకపోతే ఆ ధాన్యం మొత్తాన్ని రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఆ ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్లోకి పంపిస్తారు. ఆ మిషన్లో ధాన్యంలో ఉన్న రాళ్ళు, పొట్టు, గడ్డిని సపరేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ డ్రైయింగ్. ధాన్యంలో చాలా తేమ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి రైస్ డ్రైయర్లోకి పంపిస్తారు. దానిలో 70 నుండి 110 డిగ్రీల వేడి కలిగిన గాలిని ధాన్యంలోకి పంపిస్తారు. దానితో ధాన్యంలో ఉన్న తేమ పోతుంది. ఇప్పుడు అలా డ్రై అయిన ధాన్యాన్ని ప్యాడీ ప్రో బాయిలర్లోకి పంపిస్తారు. అందులోని ధాన్యాన్ని స్టీమింగ్ చేస్తారు. దీని వలన ధాన్యం క్వాలిటీ పెరుగుతుంది. ధాన్యం బియ్యంగా మార్చడానికి ధాన్యం పైన ఉన్న పొట్టును తీసివేస్తారు, కానీ అందులోనే న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో ప్రో స్టీమింగ్ చేయడం వలన ఆ న్యూట్రియంట్స్ని కాపాడగలుగుతాము. ఇప్పుడు ఆ ధాన్యాన్ని ఫ్లూయిడైజ్డ్ బెడ్ మాయిశ్చరైజర్లోకి పంపిస్తారు. అక్కడ ఎక్కువ ప్రెషర్ కలిగిన వేడి గాలిని ధాన్యంలోకి పంపిస్తారు. దానితో ధాన్యంలో ఉన్న నీరు మొత్తం పోతుంది. తర్వాత మరలా రైస్ డ్రైయర్లోకి ఈ ధాన్యాన్ని పంపిస్తారు. ఇక్కడ ఏమైనా తేమ మిగిలి ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ధాన్యాన్ని హల్లింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఇక్కడ ధాన్యం రోలర్స్ మధ్యలో నుండి వెళ్తుంది. అప్పుడు రోలర్స్ ధాన్యం పైన ఉన్న హస్క్ పొట్టుని రిమూవ్ చేస్తారు. ఇప్పుడు మనకి బ్రౌన్ రైస్ వస్తుంది. చాలామంది బ్రౌన్ రైస్ని కూడా తింటారు. ఒక్కొక్క ధాన్యం గింజలో బియ్యం మీద 2 లేయర్లు అనేవి ఉంటాయి. పైన ఉన్న లేయర్ని హస్క్ అంటారు, అంటే పొట్టు. ఇది తీసిన తర్వాత మనకు వచ్చిన బియ్యమే బ్రౌన్ రైస్ అంటాం. రెండవ లేయర్ పేరు బ్రాన్, తెలుగులో తవుడు అంటారు. దీని నుండే రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తయారవుతుంది. ఈ 2 లేయర్ని తీసేస్తే మనకి చివరిగా బియ్యం వస్తుంది. ఈ బ్రౌన్ రైస్ని మిల్లింగ్ మిషన్లోకి పంపిస్తారు. అక్కడ పైన ఉన్న బ్రాన్ రిమూవ్ చేస్తారు. దానితో బియ్యం అనేది తయారు అవుతుంది. చివరగా బియ్యాన్ని గ్రైండింగ్ మిషన్లో పాలిషింగ్ చేస్తారు. దానివల్ల బియ్యానికి మంచి షైనింగ్ వస్తుంది. చివరగా క్వాలిటీ చెక్ చేసి బియ్యాన్ని ప్యాక్ చేస్తారు. ఇలా మనం తినే బియ్యం ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.